రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనము. ఇలాగూ నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరుని మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన జీవితంలో చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, ఘనమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. మరి అవి చేసినప్పుడు అనేక మందికి నెబుకద్నెజరు దేవుడు, దానియేలు దేవుడు నా యొక్క జీవితంలో ఇవన్నీ చేశాడని సాక్ష్యం అయితే చెప్పారు. కానీ ఒకానొక సమయంలో తన కీర్తి ప్రతిష్టతలు పెరిగినప్పుడు మనసులో గర్వపడి ఇదంతా నా వల్లే అయిందని ఎప్పుడైతే తను గర్వించాడో దేవుడు అప్పుడు తనని మరి గద్దించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ గర్వాన్ని తీసేయడానికి దేవుడు ఏదైతే సంపాదన ఉందో, ఏదైతే రాజ్యం ఉందో దాని అంతటిని తొలగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి నిజమే, గర్వము ఎప్పుడు నడుస్తుందట? నాశనానికి ముందు నడుస్తుందట. కాబట్టి మనం గర్వించేటువంటి వారముగా ఉండకూడదని ఇక్కడ దేవుడు చెప్పడం కాదు, కానీ ఎవరు చెప్తున్నారంటే రాజు, నెబుకద్నెజరు రాజు చెప్తూ ఉన్నాడు. మరి ఆయన ఒక అన్య దేశానికి రాజు లేదా అన్య రాజుగా మనకి నెబుకద్నెజరు తెలుసు. అయితే దేవుడు చేసినటువంటి కార్యాలు ఈయన చూసి ఈయన సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే పరలోక రాజ్యం కొరకు ఈయన మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఈరోజు క్రైస్తవులు అయినప్పటికీ కూడా మరి అనేక మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ఈ లోకంలో మనం జీవిస్తే ఇంక మన జీవితం అయిపోయినట్టే అని అనుకుంటున్నారు. కానీ దీని తర్వాత ఒక రాజ్యం ఉంది. మనం మంచి చేస్తే దేవునికి ఇష్టమైనటువంటి వారంగా విశ్వాసులుగా జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తాము అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజు సెలవిస్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క కార్యాలు సత్యములు. నిజమే, మరి మన రాజు ఆయన పరలోకానికి రాజు. ఆ రాజు చేసేటువంటి క్రియలన్నీ కూడా నిత్యములు. ఆయన సత్యాన్ని ప్రకటిస్తాడు. ఆయనే సత్యము. ఆయన జరిగించేటువంటి కార్యాలు కూడా సత్యములు. ఆయన జరిగించేటువంటి వాడు ఉన్నాడు. ఆయన తీర్చేటువంటి తీర్పు న్యాయమైనటువంటి తీర్పు. ఆయన మార్గము కూడా న్యాయమైనటువంటి మార్గము. మరి ఆ మార్గంలో మనం అన్యాయం చేసినా, అవినీతి చేసినా దేవుడు మనల్ని ఉపేక్షించేటువంటి దేవుడు కాదు. మరి ఇక్కడ మరి రాజు కూడా తన నీతి న్యాయములు తప్పిపోయినప్పుడు దేవుడు తనని శిక్షించినట్టుగా మనం చూస్తుంటాం. మరి గర్వంతో ఎవరైతే నటిస్తారో, గర్వంతో ఎవరైతే తమ జీవితాల్ని గడుపుతుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా అనుపుతాడు, లేదా వాళ్ళని దేవుడు తగ్గిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాజు తెలియచేస్తున్నాడు. మరి తన హృదయంలో గర్వం వచ్చినప్పుడు, తన నీతి న్యాయములు తప్పిపోయి ప్రవర్తించినప్పుడు దేవుడు తన వ్యక్తిగత జీవితంలో తనకు చేసినటువంటి ఏదైతే శిక్ష ఉన్నదో దానికోసం ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. నిజమే, అనేక సార్లు మనం దేవుని యొక్క కార్యాలు ఇతరులకు చెప్తాం, కానీ మనం చేసిన తప్పులు చెప్పం కదండి. అయితే ఇక్కడ రాజు అయినప్పటికీ కూడా తను చేసినటువంటి తప్పులేంటి, మరి గర్వంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ రాజు ప్రస్తావిస్తున్నాడు. ఎంత గొప్పగా దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు కదా. మరి అట్టి రీతిగానే ఆయన్ను దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతున్నాడు, ఘనపరుచుతున్నాడు. హల్లెలూయా. మరి రాజులు సైతము, అదే అన్ని రాజు సైతము దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? రోజు మనము కూడా దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే వారముగా ఉండాలి. మన జీవితంలో జరిగేటువంటి క్రియలను బట్టి ఇతరులకు మనము సాక్ష్యాలు చెప్పేటువంటి వారము ఉండాలి. దేవుడు గొప్పవాడు, ఆయన నీతిపరుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, ఈ లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయనేటువంటి విషయము మన ఇతరులకి తెలియజేసేటువంటి వారము ఉండాలి. ఇలాంటి గొప్ప సాక్ష్యాలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. కనుక మన జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని కూడా మనం సాక్ష్య రూపంలో మరి చెప్పి దేవుని ఘనపరచాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయ్యా నువ్వు ఘనుడవు, నీ మాట సత్యం ప్రభా, నీ మార్గం సత్యం, నువ్వు నీతిమంతుడు. అయా గర్వము మాలో వచ్చిందంటే మా నాశనము త్వరలో ఉందని ప్రభా, అటువంటివి మాలో ఉండకుండా ఉండనట్లు ప్రభా నిన్ను స్తుతించి ఘనపరిచి నీ సాక్షులుగా మేము ఉంటూ అనేకులకు మీ యొక్క నాయన రాజ్యమును పరిచయం చేసేటువంటి వారముగా పరలోక రాజ్యం మేము చేరుకోవడానికి అయా శాశ్వతమైనటువంటి రాజ్యంలోకి మేము ప్రవేశించుటకు
మా అందరికీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.